ప్రధాన సంఖ్య గనక కనబడితే రైట్ మనము రైట్ ఈ మూడిట్లో ఏదైనా కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి, క్వశ్చన్ మెరిట్ని బట్టి ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. చిన్న నంబర్లు అవుతే డివిజిబిలిటీ రూల్, చిన్న నంబర్లు అవుతే డివిజిబిలిటీ రూల్, డివిజిబిలిటీ రూల్. కొంచెం పెద్ద నంబర్లు అవుతే ఫర్మాట్స్ థీరం. ఫర్మాట్ అనే పర్సన్ ప్రధాన సంఖ్య మీద చాలా రీసెర్చ్ చేశాడు సార్. ఇంకొంచెం పెద్ద నంబర్ అవుతే విల్సన్స్ థీరం, ఇంకొంచెం పెద్ద నంబర్ అవుతే విల్సన్స్ థీరం. ప్రధాన సంఖ్య యొక్క రైట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలనంటే 3 థీరమ్స్ ఉన్నాయి. ఒకటేమో విల్సన్స్ థీరం, ఇంకోటేమో ఫర్మాట్స్ థీరం, ఇంకోటేమో డివిజిబిలిటీ రూల్. ఈ రెండు కుదిరినప్పుడు నేను విల్సన్స్ థీరం ఆల్రెడీ ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో డివిజిబిలిటీ రూల్ 2 డిజిట్స్ నంబర్స్కి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఫర్మాట్స్ థీరం, ఫర్మాట్స్ థీరం అంటే సపోజ్గా మీకు ఈ నంబర్ అడిగాడు అనుకోండి 1732 1732, ఇది ఏ నంబర్ తోటి డివైడ్ అవుతుంది, ఏ నంబర్ తోటి డివైడ్ అవుతుంది. సపోజ్గా 73 ఉంది, 71 ఉంది, రైట్. సపోజ్గా 19 ఉంది, సపోజ్గా 17 ఉంది. ఏ నంబర్? మామూలు డివిజన్ చేయకూడదు సార్. మామూలు డివిజన్ చేస్తే అది స్కూల్ పిల్లలు చేసే పద్ధతి. 1732 1732 మనకు తెలంగాణ ఎస్ఐలో సిమిలర్ మోడల్ ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను క్వశ్చన్లు మారినా కూడా ఏపీఎస్ఐ వాళ్లకు అటువంటి మోడల్స్ ఏది ఇచ్చినా సాల్వ్ చేసే క్వశ్చన్లు. 1732 1732 73 71 19 17. నవ్వు ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ చూడంగానే 73 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 4 డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ పెట్టుకోవాలి. 1732 మైనస్ 1732 2 సెకండ్లలో మనకు ఆన్సర్ అయిపోతుంది. 2 సెకండ్లలో మనకు ఆన్సర్ అయిపోతుంది. అందరికీ ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? ఒక అతని దగ్గర నేను అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎంత అయింది? 8%. ప్రతి సంవత్సరము 8% ఇంట్రెస్ట్ సార్. ఎన్ని సంవత్సరాలకు? 11/2 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ ప్లస్ హాఫ్ ఇయర్, 5 ఇయర్స్ ప్లస్ హాఫ్ ఇయర్, 5 ఇయర్స్ ప్లస్ హాఫ్ ఇయర్. ఇది ఏ ప్రాబ్లం సార్? సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ. ప్రతి సంవత్సరము 8%. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? ఇది సాధారణ వడ్డీలో. సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరము వడ్డీ శాతం సేమ్ 8 8 8 8. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 40% అవుతుంది. సంవత్సరానికి 8%, హాఫ్ ఇయర్లీకి 4%. అంటే 44% అనేది మొత్తం ఇంట్రెస్ట్ సార్. మొత్తం ఇంట్రెస్ట్ 44% మొత్తం ఇంట్రెస్ట్కి నాకు అమౌంట్ ఎంత వచ్చింది? 12096 వచ్చింది. 12096 వచ్చింది. రైట్. 44% అంటే 100 మీద 44 వడ్డీ అంటే మొత్తము అమౌంట్ ఏమవుతుంది? 144 అవుతుంది. ఇదేమో మొత్తము 6% సార్. సో 8% ప్రతి సంవత్సరానికి. 5.5 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 40. హాఫ్ ఆఫ్ అండ్ 8 అంటే 44. 100 మీద 44, 100 రూపాయలు అప్పు తీసుకున్నా 5.5 సంవత్సరాలకు 44 రూపాయలు వడ్డీ. మొత్తం ఎంత అవుతుంది? 144. 144 కాస్త 12096 అయింది. క్వశ్చన్లో 8 ఏమిచ్చాడు? 10% వడ్డీ తీసుకొని 8 సంవత్సరాలకు ఎంత? 10 ప్రతి సంవత్సరానికి 10 10 ఇంటూ 8 80. 80%. 100కు 80 వడ్డీ అంటే మొత్తం అమౌంట్ ఏమవుతుంది? 180. ఏమీ చెయ్యొద్దు సార్. ఇక్కడ 4 కాస్త 6 అయింది. 4 కాస్త 6 అయింది అని అంటే
4ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే నాకు 6 వస్తుంది? 4 రెండ్ల 8, 4 మూడ్ల 12, 4 నాలుగుల 16. అంటే దీనిని 4 తోటి లబ్ధం చెయ్యాలి. 8ని 4 తోటి లబ్ధం చేస్తే 8ని 4 తోటి లబ్ధం చేస్తే 8 నాళ్ళ ఎంత? 32. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? 2 ఉండాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 4 ఉండాలి, 2 ఉండాలి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఫస్ట్ నేను తీసుకున్న వడ్డీ ఎంత? 8%. ఎంత కాలానికి? 11/2 సంవత్సరాలకు. అంటే 5 సంవత్సరాలు ప్లస్ హాఫ్ ఏ సంవత్సరం. ప్రతి సంవత్సరం 8%. 5 సంవత్సరాల కంటే 40%. 8% ప్రతి సంవత్సరానికి. హాఫ్ అంటే హాఫ్ ఇంటూ 8 ఎంత? 44. 44% అనేది వడ్డీ. 100 మీద 44 వడ్డీ అంటే మొత్తం ఏమవుతుంది? తీసుకున్న అప్పు ప్లస్ వడ్డీ. 100 ప్లస్ 44, 144 కాస్త 12096 అయింది. 12096 అయింది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. అదే కనుక నేను 10% 8 సంవత్సరాలకు తీసుకుంటే ప్రతి సంవత్సరం 10, 8 సంవత్సరాలకు 80%. 100 రూపాయలు అప్పు తీసుకుంటే 80 వడ్డీ. మొత్తం ఎంత అవుతుంది? 180. 4 కాస్త 6 అయింది. 4 నాలుగుల 16, 8 నాలుగుల 32. ఆన్సర్ లాస్ట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2. పనికి మాలిన సోది క్యాల్కులేషన్లు 180/144 ఇంటూ 12096 12096 ఇలా చేసి అనవసరంగా క్యాల్కులేషన్స్ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ క్వశ్చన్ కూడా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒక టీవీ అనేది 8% లాభానికి అమ్మాను. అంటే నేను ఒక 100 రూపాయలకు తీసుకుంటే 8 రూపాయలు లాభం వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 108. రైట్. మళ్ళీ లాభం ఎంత వచ్చింది? ఇంకో ట్రాన్సాక్షన్ 714 రూపాయలు ఎక్కువకు అమ్ముతే నాకు 15% లాభం వచ్చింది. రైట్. 15% లాభం వచ్చింది. 15% లాభం వచ్చింది. ఇక్కడేమో 8% ఎక్స్ట్రా, ఇక్కడేమో 5% ఎక్స్ట్రా. తేడా ఎంత సార్? 7 రూపాయలు ఎక్స్ట్రా కమ్మాను. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? 714 అన్నాడు. 7 దేంతోటి లబ్ధం చేస్తే నాకు 4 వస్తుంది. 7 రెండ్ల 14. అంటే ఆన్సర్ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఉందో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 తోటి చెయ్యాలి. 100ది 18 రూపాయలు ఎక్స్ట్రాకి అమ్ముతే 118. 7 రెండ్ల 14, 8 రెండ్ల 16. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. ఆన్సర్ ఎంత? 12036. ఆన్సర్ ఎంత? 12. నాకెందుకు సార్ మిగతా క్యాల్కులేషన్? ఇవన్నీ కూడా ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లు విత్ నో చేంజ్ ఇన్ న్యూమరికల్ వాల్యూస్. ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి చూసినా, ఎస్బీఐ చూసినా. ఐడియా ఏంటంటే మీరు మొత్తం నంబర్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడు కనుక్కోమన్నాడయ్యా నిన్ను లెక్కల్లో ఎంఎస్సి పిహెచ్డి ఏమన్నా ఎగ్జామ్ రాస్తున్నావా? కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి కట్ ఆఫ్ క్లియర్ అయితే చాలు. కట్ ఆఫ్ క్లియర్ అయితే చాలు. అంటే నీకు 32 మార్కులు గనక ఎక్కువ వస్తే క్వాలిఫై అనుకో. కొంచెం ఆచితూచి ఆడు. పక్కకు పోయే బాల్ని ఇచ్చి ఆ కీపర్కి టచ్ చేపిస్తావు. కొంచెం తెలివిగా ఆడాలి. ఏదైనా గేమ్ని మనము తెలివిగా ఆడాలి. సిపి 8 రూపాయలు ఎక్కువ 108, 5 రూపాయలు ఎక్కువ 115. ఇక్కడ ఎంత ఎక్స్ట్రాకి అమ్మాడు? 7 ఎక్స్ట్రాకి అమ్మాడు. ఇవన్నీ క్యాల్కులేషన్లు 7 ఒకట్ల 7, 7 రెండ్ల 14. అవన్నీ నాకు నవ్వు అనిపిస్తాయి. దయచేసి పిల్లలకు అట్లా నేర్పిస్తే అట్లనే అలవాటు అయిపోతుంది. 7 రెండ్ల 14, 8 రెండ్ల 6. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఈ సిరీస్ ఆఫ్ సెషన్స్ని ఎందుకనంటే నేను ఆల్మోస్ట్ 17 ఇయర్స్ క్యాట్ ఎగ్జామ్ ట్రైన్ చేశాను. తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసము నేను 1 ఇయర్ నుంచి చెప్తున్నాను. ట్రస్ట్ మీ, నేను అనుభవంతో చెప్తున్నాను సార్. రైట్.
నేనైతే యాప్టిట్యూడ్ని లాజికల్గా చెప్తాను. మీరు ఆర్ఎస్ అగర్వాల్ పద్ధతిలో టెక్స్ట్ బుక్లో రాసుకుంటూ వస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. ఒక మ్యాథ్స్ని ఆలోచన దృక్పథాన్ని పెంచే ఒక టూల్గా ఆలోచిస్తే మ్యాథ్స్ని ఎంజాయ్ చేస్తారు. మ్యాథ్స్ అయినా, రీజనింగ్ అయినా, డేటా ఇంటర్ప్రిటేషన్ అయినా తెలివితోటి క్వశ్చన్ని సాల్వ్ చేయాలి సార్. ఆర్ యు ఆల్ విత్ మీ?